వందనాలండి. ఎలాగున్నారు? బాగున్నారా? ఈ దినాన్ని వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు ఒక మాట చదివిస్తూ ఉన్నాడనమాట అండి. పందిపు రంగమందు పరిగెత్తి ఎక్కడ ఏ బహుమానము పొందిదని చెప్పేసి అనుకుంటారో వాళ్ళ వాళ్ళందరూ కూడా మంచి బహుమానం కావాలంటే పరిగెత్తమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడిచ్చిన మహావచనం బట్టి మనకి బహుమానం కావాలి అంటే మనం ఏం చేయాలండి? పందుములో పరిగెట్టే స్థితిని మనము కలిగి ఉండాలి. పరిగెట్టకుండా ఎవరైనా బహుమానం ఇస్తారా? ఎవరు కూడా ఇవ్వరండి. అయ్యో చాలామంది ఉన్నారే, నేను వాళ్ళతో పరిగెట్టగలనని చెప్పేసి నిరుత్సాహపడ్డామనుకోండి, మనం ఏది కూడా సాధించలేమన్నమాట అండి. ట్రై చేయాలన్నమాట. మన ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత మన ఒక ఉన్నతమైన దిశలో మనందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు కృప చూపుతాడనమాట అండి. ఏమీ లేకుండా అలాగే నిలబడిపోయి బహుమానం కావాలంటే వస్తుందండి? రాదనమాట. అలాగే ప్రార్థనలు కూడా ఎవరైతే కష్టపడి ప్రార్థన చేసుకుంటారో వారందరికీ కూడా తగిన బహుమానాన్ని దేవుడు దయచేస్తూ ఉంటాడనమాట అండి. కష్టపడి ప్రార్థన చేసుకోకుండా ఇయ్యాల చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దామని చెప్పేసి బద్దకించేసి మానేసామనుకోండి, బహుమానం పొందగలుగుతామా? బహుమానం వస్తుంది మనకి? బహుమానం దొరుకుతుందండి? దొరకదనమాట. దొరకదు. ఏమి కూడా ఉపయోగము లేదనమాట అండి. ప్రార్థనతో సాధించలేదంటే ఏది కూడా ఉండదనమాట అండి. ప్రార్థన వల్ల సమస్తమును సాధ్యమవుతూ ఉంటాయి అనమాట అండి. యవనస్తులు మీరు కష్టపడి ప్రార్థన చేసుకుంటే మీకు తగిన బహుమానాన్ని దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. ప్రార్థన చేయకుండా ఏ బహుమానం మనము పొందలేమన్నమాట అండి. చేసుకుంటారు మరి విశ్వాసంతో ప్రార్థన. యవనస్తులతో పాటు వృద్ధులు, పిల్లలు, పెద్దలందరూ కూడా పట్టుదల కలిగి చక్కగా ప్రార్థన చేసుకునే స్థితిని కలిగి ఉంటే దేవుడు మీకు కూడా బహుమానం దేవుడు చిత్తపరుస్తాడనమాట అండి. దేవుడు ఎవరైతే కష్టపడి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళకి ఏ బహుమానాన్ని చిత్తపరుస్తూ ఉంటాడో మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కనుక మన బాధ్యత ఏంటంటే కష్టపడి ప్రార్థన చేసుకుని మంచి బహుమానాన్ని సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలన్నమాట అండి. ఏమంటారండి మరి? చక్కగా బహుమానం కావాలి అంటే పందువులో పరిగెట్టాలి. అలాగే బహుమానం కావాలి అంటే విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలండి. దేవుని యందు నమ్మిక కలిగి జీవించాలి. గురి కలిగి, బిరి కలిగి, పడుదల కలిగి, ఓర్పు కలిగి విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన మానకూడదు. ఎవరైతే ప్రార్థన మానకుండా చేసుకుంటారో వారి జీవితాలను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట అండి. 100% కూడా మనందరం కూడా దేవుని పిల్లలు కనుక ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోవాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నానండి. దేవుని మాట వింటానండి. ఆయన భయభక్తులు కలిగి జీవిస్తానండి. ఆయన మాట ప్రకారం నడుస్తూ ఉంటానండి. ఆయన వాక్యం వింటానండి. వాక్యం మన హృదయమైన పలక మీద రాసుకుంటానండి. ఆ వాక్య ప్రకారం నేను జీవిస్తానండి. అలాగే విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకుని ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నానని చెప్పేసి ఎవరైతే అంటారో వాళ్ళ తలలోంచండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలన్నీ స్తుతిస్తారు ప్రభా. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తండ్రి మాకు బహుమానం కావాలంటే తండ్రి కష్టపడి పరిగెత్తమని చదివించేదని నీకు వందనాలు. అలాగే తండ్రి ప్రభా, తను నువ్వు ఇచ్చే బహుమానాన్ని మేము పొందుకోవాలంటే తండ్రి ప్రభా కష్టపడి ప్రార్థన చేసుకోమని చదివించే ప్రభా నీకు వందనాలు. పిల్లలందరూ తండ్రి ప్రభా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి చక్కగా నువ్వు ఇచ్చే బహుమానాన్ని పొందుకుని యోగ్యతను దయచేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను, సంతానం లేని బిడ్డలను తండ్రి, చేతువృత్తులు చేసుకుంటున్న వారు తండ్రి, స్తోత్రం ప్రభా, వాహనాలు నడుపుతున్న వారు తండ్రి ప్రభా అందరినీ జ్ఞాపకం చేసుకుని ఎవరికై సహాయం కావాలో సహాయం దయచేసి ప్రతి ఒక్కరు తండ్రి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి ప్రభా చక్కగా తను ఇచ్చే బహుమానాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను ప్రభా ప్రతి బిడ్డకని దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. అందరికి మంచి ఆరోగ్యం దయచేయమని, మా ప్రార్థన ఆలకిస్తాను, మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రవేశమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. త్రియక దేవుని ఆశీర్వాదంలో మీకు తోడుగుండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. మనందరం కూడా దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం, కష్టపడి ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చే బహుమానాన్ని అందుకుని భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఏమంటారండి? యవనస్తులు ఒకసారి ఆలోచన చేసుకోండి. యవనస్తులతో పాటు వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. కష్టపడి ప్రార్థన చేస్తారా? దేవుని మాట వింటారా? ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? చక్కగా కష్టపడి ప్రార్థన చేసి
దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకొని హాయిగా భూమి మీద జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారండి. ఏమంటారు? ఈ ఆలోచన ఏదేనండి. అందరూ కూడా దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా ఆయన ఎందుకు నమ్మకంగా జీవించి దేవుడిచ్చిన మహా ఉచ్చినకుని బట్టి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని కష్టపడి ప్రార్థన చేసుకుని దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకొని హాయిగా జీవిందామండి. ఏమంటారు?